కంగారుల పొగరు అణిచి సౌత్ ఆఫ్రికా జట్టు 27 ఏళ్ల తర్వాత మొదటిసారి మళ్ళీ ఐసీసీ ట్రోఫీని సాధించింది. అంటే ఎప్పుడో 1998లో సాధించిన ట్రోఫీ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా జట్టుకు కళ్ళగానే మిగిలిపోయింది. అయితే దీనిపైన జట్టు మాజీ స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, "ఈ రోజు నా ఆనందానికి అవధులు లేవు. నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నా గ్రీన్ కలర్ జెర్సీకి నేను ఏదో చేయలేకపోయానన్న బాధ నన్ను ఇన్నాళ్ళు వెంటాడుతూనే ఉంది. నేను ఆటగాడిగా ఉన్నప్పుడు ఒకే ఒక్కసారి టైటిల్‌ని గెలిచాం. అది కూడా ఐసీసీ ట్రోఫీ. ఎన్నో సందర్భాలలో ఎన్నో సెంచరీలు కొట్టినా, ఎన్నో రకాల రికార్డులు సాధించినా కూడా నా జట్టు ఐసీసీ ట్రోఫీని గెలవలేదు అన్న బాధ నాలో చాలా మిగిలిపోయి ఉండేది. కానీ ఈరోజు అది మొత్తం మేము సాధించాం. ఇంతకన్నా గొప్ప మూమెంట్ మరొకటి ఉండదు. ఎలా మాటల్లో చెప్పాలో అర్థం కావటం లేదు. థాంక్స్ టు సౌత్ ఆఫ్రికా టీమ్, థాంక్స్ టు తెంబా బాహుమా, థాంక్స్ టు ఎయిడెన్ మార్క్రమ్, థాంక్స్ టు ఆల్ ద టీమ్" అంటూ పేర్కొన్నాడు. ఇక వేర్ డేర్ డసన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, సౌత్ ఆఫ్రికా జట్టుకే కాదు, మొత్తం యావత్ ప్రపంచంలో అందరికీ క్రికెట్ అనేది ఒక ఎమోషన్‌గా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇది చాలా అంటే చాలా అద్భుతమైన రోజు. సౌత్ ఆఫ్రికా జట్టు ఈరోజు సాధించింది మామూలు ఘనత కాదు. అయితే గతంలో ఛాంపియన్స్‌గా ఎన్నో సందర్భాల్లో టైటిల్‌ని కొట్టేసిన ఆస్ట్రేలియా జట్టుకు ఇది ఒక రకంగా చెప్పాలి అంటే చాలా పెద్ద ఎదురు దెబ్బ. అది సౌత్ ఆఫ్రికా జట్టు వల్లే సాధ్యం అవ్వటం నిజంగా 27 ఏళ్ల తర్వాత ఇంట్రెస్ట్‌తో సహా అంటే వడ్డీతో సహా మాకు కలిపి వచ్చింది. ఐయామ్ సో థాంక్‌ఫుల్ అంటూ చెప్పాడు. అంతేకాకుండా ఇక సౌత్ ఆఫ్రికా జట్టు ఆస్ట్రేలియాపై గెలవడంతో క్వింటన్ డీకాక్ మాట్లాడుతూ, ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక చారిత్రాత్మకమైన విజయం. ఈ విజయంలో ప్రతి ఒక్కరూ భాగమైన వాళ్ళందరూ అదృష్టవంతులు. అయితే నేను ఎన్నో సందర్భాలలో ఐసీసీ ట్రోఫీకి సంబంధించి ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈరోజు తెంబా బాహుమా ఎమోషనల్ జర్నీ ఎలా ఉంటుందో నేను ఊహించగలను. చాలా అద్భుతమైన విజయం. కీప్ ఇట్ అప్ మై బాయ్స్ అంటూ పేర్కొన్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా సౌత్ ఆఫ్రికా జట్టు చాలా అద్భుతమైన విజయం సాధించింది. ఇది ఒక చారిత్రాత్మకమైన విజయం.